రిరి నిజమని పమమా మమమా రిరి సనిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలో జగాలుగగా సుధానాదమి యదేవిగగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా ఈటీవీ 7 సమర్పణ ఉజాలా టెక్నోబ్రైట్ పాడుతా తీయగా. ఈ రెండవ బృందం చిన్నారులతోటి చేసుకుంటున్న చివరి ప్రాథమిక వృత్తం, అంటే చివరి ప్రిలిమినరీస్ అంటున్నాం అన్నమాట. సో ఇవాళ ఎవరు తక్కువ మార్కులు వస్తే ఒక్కరు నిష్క్రమిస్తారు, 5 మంది ఉంటారు. ఈ 5 మంది అంతకు ముందు బృందంలోని 5 మంది కలిపి 10 మంది ఒక బృందంగా అయ్యి తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు ఈ యాత్ర ఇలాగే సాగుతుంది. ముందుగా ఈ చిరంజీవులందరికీ కూడా మీ హృత్పూర్వకమైన అభినందన తెలియజేయండి. ఆల్ ది బెస్ట్ టు యూ. పోయిన వారానికి మళ్ళీనే ఈ అధ్యాయానికి కూడా ప్రముఖ నటులు దర్శకులు శ్రీ జేడి చక్రవర్తి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారికి కూడా మన స్వాగతం తెలియజేసుకుంటాం. మా బృందం అందరి తరఫున ఈ ఎపిసోడ్ ప్రత్యక్ష పరోక్ష ప్రేక్షకులందరికీ కూడా నమోవాకాలు, స్వాగతం, శుభ స్వాగతం. ఇవాళ ప్రారంభ గీతం కె బాలచంద్ర గారు నిర్మించిన సినిమా, డైరెక్షన్ చేసిన సినిమా కోకిలమ్మ నుంచి ఆత్రేయ గారు రాసి శ్రీ ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఆయనకు బిరుదు చాలా ఉన్నాయి తమిళనాడులో. ది బెస్ట్ ఈజ్ ఈ రోజుకి ఆయన్ని పిలిచేది మెల్లిసై మామన్నర్ అంటారనమాట. అంటే లలిత సంగీత చక్రవర్తి అని. ఆయన లలిత సంగీతానికే కాదు, ఆయన సంప్రదాయ సంగీతానికి కూడా చక్రవర్తి. అన్ని అద్భుతమైన పాటలు చేశాడు. నాకు తమిళంలో నాకు గాయకుడిగా జన్మనిచ్చిన తండ్రికి నమస్కరించుకుంటూ ఈ పాట నేను ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా చెప్తున్న పాటే. సందర్భం కూడా సినిమాలో అలాంటిదే. ఇప్పుడు నేను ఆయనకి ఇది సమర్పించుకుంటున్నాను. ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై, ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై, కనుగొంటిని ఆ దేవిని అభినందనం అభినందనం అభినందనం. నాకు బాణియై ఏ దయ నా హృది మీటెనో, వాణియై నాకు బాణియై ఏ దయ నా హృది మీటెనో, ఆ మూర్తికి స్త్రీమూర్తికి అభినందనం అభినందనం అభినందనం. ఉషోదయాల కాంతి తానై తుష
రాగమాలికలు అర్పిస్తున్నా, మీ అందరి కరతాళ హారతులు అర్థిస్తున్నా. నేడే అర్చన సమయం, నానవ జీవన ఉదయం, ఎదలో మమతా గీతం, గుడిలో ఘంటానాదం. ఇది నా తొలి నైవేద్యం. ఎవ్వరో పాడారు భూపాల రాగం, సుప్రభాతమై కనుగొంటిని ఆ దేవిని. అభినందనం అభినందనం అభినందనం. ఈ పాట చేసిన మహానుభావుడికి భగవంతుడు దీర్ఘ ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. మీరు కూడా దయచేసి ప్లీజ్ ప్రే ఫర్ హిజ్ హెల్త్. గాడ్ బ్లెస్ యు. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఈ రౌండ్లో పిల్లలందరూ కూడా 70వ దశకం చివరి నుంచి 90వ దశకం చివరి వరకు ఈ మధ్యలో విడుదలైన సినిమాల్లో నుంచి పాటల్ని, ముఖ్యంగా మెలోడియస్ సాంగ్స్, మాధురి ప్రధానమైన పాటలు ఎంపిక చేసుకుని పాడబోతున్నారు. ఆహ్వానిద్దాం శ్రీదీప్ని మీ హర్షధ్వానాలతోటి. తను ఎంపిక చేసుకున్న పాట శుభలేఖ సినిమా నుంచి రాగాల పల్లకిలో. రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం మహదేవన్, గానం సుశీలమ్మ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా. నా ఉద్యోగం పోయిందండి తెలుసు, అందుకే రాలేదు ఈ వేళ కోయిలమ్మ, రాగాలే మూగబోయినందుకమ్మా. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా, రాలేదు ఈ వేళ కోయిలమ్మ,
నువ్వు మధ్య మధ్యలో కొంచెం కాన్షియస్ అయ్యి బాలు గారిని చూస్తూ ఉన్నావు కదా ఆయన రాస్తున్నప్పుడు ఆయన వైపే చూస్తాడు. మీరు కరెక్ట్గా రాస్తున్నప్పుడు మీ వైపు చూసి మళ్ళీ కొంచెం కంగారు పడుతూ ఆ బ్రెత్ అది టెన్షన్ పడుతున్నా. బట్ చాలా బాగా పాడావు. యూ సాంగ్ ఇట్ వెరీ వెల్. చప్పట్లు కొట్టండి. నాకు కాదు, అబ్బాయికి. బాగా పాడావు. డెఫినెట్గా ఐ థింక్ ఐ రియలీ ఎంజాయ్డ్ ద సాంగ్. నువ్వు మధ్య మధ్యలో టెన్షన్ పడ్డావు చూడు, అది ఐ థింక్ ఇట్స్ ఫెయిర్ ఎనఫ్. అక్కడ మటుకు ఏం చేస్తున్నావు అంటే ఆ టెన్షన్లో తెలియకుండా చిన్న 2 గమకాలు ఎక్కువ అందామా తక్కువ అందామని టెన్షన్ పడ్డావు. బట్ ఐ థింక్ ఆన్ ద హోల్ యూ సాంగ్ ఇట్ వెరీ వెల్. వెరీ గుడ్. థ్యాంక్ యూ. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ. ఆ నోట్స్ అన్ని స్లైట్లీ పిచ్చింగ్లో షార్ప్ అవుతున్నాయి అన్నమాట. అలా 2-3 పిలిచిన రాగమే పలికిన రాగమే ఆ నోట్. కూనలమ్మకి ఆ సంగతి క్లీన్గా ఉండాలి. అలా 1-2 చోట్లలో పాడుతుంటే అయితే నీ కంఠం హాయిగా ఉంది. చెవికి చిన్న పాపాయి పాడుతున్నట్టు, అమ్మాయి పాడుతున్నట్టుంది. చాలా సుఖంగా ఉంది. ఈ పాట రికార్డ్ చేస్తున్నప్పుడు ఆ ఫస్ట్ హమ్మింగ్ అయిన తర్వాత నా ఉద్యోగం ఊడిపోయిందండి అన్న డైలాగు ఆయనకు కావలసినట్టు నేను చెప్పేంతవరకు ఎన్ని టేకులు తీశారు విశ్వం గారు. ఇది చాలామంది చిరంజీవి గారు చెప్పారు డైలాగ్ అని అనుకుంటారు. సినిమా పాటతోనే వస్తుంది అది. అది ఆయన చాలా నాన్ కరెంట్గా ఎక్స్ప్లెయిన్. అమ్మాయి చెప్పాలరా, ఎలా చెప్పాలో తెలియదు, వస్తాడు రాగాల నా ఉద్యోగం పోయిందండి, అది చాలా మామూలుగా చెప్పాలరా అన్నాడు. నేను ఆయన మామూలుగా చెప్పకుండా ఉంటే నేను చాలా మామూలుగా చెప్పేవాడిని. నేను చెప్పాక చాలా కాన్షియస్ అయిపోయాను. దాదాపు 5-6 టేకులు డైలాగ్ పోర్షన్కే పట్టిందనమాట నాకు. నా ఉద్యోగం పోయిందండి. లక్ష్మీ మేఘన ఎంపిక చేసుకున్న పాట కళ్యాణి సినిమా నుంచి లలిత కళారాధనలు. కళ్యాణి లలిత కళారాధనలు. రచన నారాయణ రెడ్డి గారు, సంగీతం రమేష్ నాయుడు గారు, గానం సుశీలమ్మ. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ. థ్యాంక్ యూ. వెల్కమ్. లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను. లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను. మధుర భారతి పద సన్నిధిలో, మధుర భారతి పద సన్నిధిలో
లక్ష్మి సూపర్బ్ సూపర్బ్. ఏం ఎక్స్ప్రెషన్స్, ఎంత అంటే పర్ఫెక్ట్ మాడ్యులేషన్. ఆ పాటని నువ్వు డెఫినెట్గా ఫీల్ అయి పాడడానికి ఫీల్ అవ్వలేదు. నిజం. చాలా అంటే బాలు గారి గురించి ఆత్రేయ గారు అన్నారట, నేను పేరు చెప్పలేనండి, అంటే బాలు చాలా ఫీల్ అయి పాడతాడు అని ఇంకో సింగర్ గురించి చెప్తూ అతను పాడడానికి ఫీల్ అవుతాడు అన్నారట. చేసినాను ప్రేమ క్షీర సాగర మదనం, మింగినాను హలాలం, ప్రేమయంత మధురం, ప్రియురాలు అంత కఠినం. నువ్వు పాడుతున్నప్పుడు తాన్పురా శృతి చేసుకోవచ్చు. నువ్వు పాడుతుంటే ఎంత పర్ఫెక్ట్ పిచ్చింగ్ నీది, అది అది పెద్ద వరం అమ్మా. అది నిజంగా ఎంత శృతిలో ఎక్కడ వెతికినా భూతద్దం పెట్టి ఎక్కడ చిన్న అపస్వరం కూడా వినిపించదు నువ్వు పాడుతుంటే. థ్యాంక్ యూ సార్. ప్రతి నోటు అలా గడ్డపార దించినట్టే ఆ స్వరంలో అంత పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. అది చాలా గొప్ప అడ్వాంటేజ్ సింగర్స్కి, చాలా గొప్ప. అది తర్వాత నాయుడు గారు నాకు బాగా గుర్తుకొచ్చారు. మధుర భారతి పద సన్నిధిలో, ఆ సంగతి చాలా పర్ఫెక్ట్గాను. నా మధుర భారతి పద సన్నిధిలో దిగే, ఎంత బాగానో అది నిజంగా ఒదగడం లాగానే ఉంది అది. మధుర భారతి పద సన్నిధిలో, మధుర భారతి పద సన్నిధిలో దిగే తొలి పువ్వును నేను అని ఒదగడానికి ఎలా చేశారు చూడు. హరిలో దిగే తొలి పువ్వును నేను, ఒదిగే తొలి పువ్వును నేను. పువ్వును అంటున్నప్పుడు కొంచెం నీ నేసల్లో పువ్వులు అన్నట్టుగా వెళ్ళిపోతుంది అన్నమాట. అది సరిగ్గా సరిపోతుంది. ఎప్పుడో బుక్కులో లేకుండా బాబులుగా పోతే తొలి పువ్వులు అని వెళ్ళిపోతుంది, లేకపోతే తొలి పువ్వులు అని వెళ్ళిపోతుంది. మిగతా అద్భుతం అసలు. ఏమి చాలా రికార్డ్ చేసినట్టుంది. సుశీలమ్మ గారు నీ వయసులో పాడితే ఎలా ఉందో అలా ఉంది. అంత బాగా పాడావన్నమాట. గొంతు జాగ్రత్తగా చూసుకో. ఎక్కువగా అరవడాలు, కేరింతలు కొట్టాలి, బట్ బాల్యంలో ఇవన్నీ సహజమే. డోంట్ వరీ అబౌట్ ఇట్, సరిపోతుంది. అలాగని బాలుగారు కూడా చెప్పారు కదమ్మా, నేను అల్లరి చేస్తానని ఎక్కువ చేయకూడదు. నువ్వు చేసే ఎక్కువ అల్లరిని తగ్గించంతే. అదే, కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ. చాలా 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 బాగా పాడావు. అది ఇప్పుడు నాకు ఇచ్చారనమాట ఆయన, బట్ చాలా 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 బాగా పాడావు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. చిన్నప్పుడు మీరు బాగా అల్లరి చేసేవారా? అంటే ఇప్పుడు చాలా ఎక్కువ చేస్తున్నారు, నేను చేయట్లేదండి. చిన్నప్పుడు చేసేవారా? మా మదర్ నాకు స్పెషల్గా వార్నింగ్ ఇచ్చి పంపించారు. నేను మామూలుగా నువ్వు కొంచెం పిచ్చివాగుడు అది వాడకుండా బాలుగారి పక్కన కూర్చుని పద్ధతిగా మాట్లాడు అని చాలా కంట్రోల్ చేసుకోండి. చిన్నప్పుడు ఎప్పుడు అల్లరి చేసేవాడిని కాదండి. అప్పుడు చేయలేదని మరి అంతా ఇప్పుడు చేస్తున్నానేమో తెలియదండి. చిన్నప్పుడు అసలు నాకు ఆల్మోస్ట్ 9-10 ఇయర్స్ వచ్చే వరకు నేను బహుశా నాకు మాటలు రావేమో అనుకునేవారటండి. బట్ అలాంటిది ఇప్పుడేమో మాటలు ఆపట్లేదు. అదే, అవన్నీ బ్యాలెన్స్ కావాలి కదా. అదేనండి, అదే అందుకని. ఎంత బాగా అన్నావు ఎవ్వరు నేర్పిన మాటరా, వేలెడైన లేవురా వేదంలో విలువైన మాట, ఎంత బాగా అన్నావు. దివ్యమాలిక, లేడీస్ అండ్ జెంటిల్మెన్. దివ్యమాలిక ఎంపిక చేసుకున్న పాట మంచి మనసుల సినిమా నుంచి జాబిల్లి కోసం. రచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా, గానం జానకమ్మ. జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచారు నీరాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచారు నీరాకకై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచారు నీరాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లే
పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా నీ ఊసులనే నా ఆశలుగా నా ఊహలనే నీ బాసలుగా అనుకుంటిని కలగంటిని నే వెర్రిగా నీ కన్న కలలో నీ కళ్ళతోనే నాకున్న తాము నీ గుండెలోనే కాదన్న నాడు నేనే లేను జాబిల్లి కోసం ఆకాశవల్లే వేచారు నీ రాకకై రామయ్య ఎదలో రాగాల వాలే పాడాలి నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశవల్లే వేచారు నీ రాకకై నా వయసొక వాగైనది నా వలపొక వననైనది నా మనసొక నావైనది ఆ వెల్లువలో నా వయసొక వాగైనది నా వలపొక వనదైనది నా మనసొక నావైనది ఆ వెల్లువలో ఈ వెల్లువలో ఏమవుతానో ఈ వేగంలో ఎటు పోతానో ఈ నావకు నే చేరువతా ఉన్నదో తెరచాప నువ్వై నడిపించుతావో దరి చేర్చి నన్ను వడి చేర్చుతావో నట్టేట ముంచి నవ్వేస్తావో జాబిల్లి కోసం ఆకాశవల్లే వేచారు నీ రాకకై రామయ్య ఎదలో రాగాల వాలై పాడాలి నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశవల్లే వేచారు నీ రాకకై వేచారు నీ రాకకై ఒక అద్భుతమైన పాట, చాలా బాగా పాడు. థ్యాంక్ యూ సార్. సరే వాళ్ళు అంతర్జాతీయంగా రీ రికార్డింగ్కు పెట్టిన పేర్లలో ఒక 4-5 గ్రేట్ కంపోజర్స్లో ఇళయరాజా ఒకటి. యువర్ సింగింగ్ ఈజ్ ఎక్సలెంట్, నో డౌట్ అబౌట్ దట్. నీకు కొంచెం జలుబు గొంతుగా ఉన్నది, అందుకోసం ఆ పాపకు చెప్పినట్టు కదా దకారం వచ్చినప్పుడు అలా వినపడుతుంది. జాబిల్లి కోసం ఆకాశమల్లి, ఒక్కొక్కసారి ఆ సంగతి అద్భుతంగా పలుకుతోంది. కోసం నా, అది ప్రతిసారి క్లీన్గా ఉండాలి. అదొకటి. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనిషక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా, ఆ లాస్ట్ నోట్ ఉంది కదా, అది కూడా పర్ఫెక్ట్గా ల్యాండింగ్ నోట్ శృతిలో ఉండాలి. నాళ్ళైనా నీ ఊసులనే, అక్కడంతా చాలా బాగుంది, అవంతా వేరే ఏం లేదు. ఆ రెండు మాత్రం నేను చూసిందనమాట. ఇవి చాలా చిన్నవి నేను చెప్పినవి, అదేం పెద్ద పట్టించుకోవాల్సినవి కాదు, కానీ పట్టించుకోవాలి కూడా. ఆ చిన్న తప్పులు కూడా చేయలేదనుకో, ఇంకా ఎంత బాగుంటుందో పాట. అంత బాగా పాడావు పాట. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. ఎం మేఘన మన ముందుకు వస్తుంది. అందరికీ నమస్కారం. బాగున్నావు మేఘన? బాగున్నాను సార్. వెరీ గుడ్. ఏ ఊరు మీది? మెదక్. నువ్వు పుట్టింది ఎక్కడ? యుఎస్లో. ఎన్నేళ్ళు ఉన్నావు యుఎస్లో? నేను పుట్టినప్పటి నుంచి. ఇప్పుడు మేము ఇండియాకి వచ్చి ఎన్నేళ్ళు అయింది? 1 year అయింది. 1 సంవత్సరం అమ్మాయి ఇండియాలో ఉన్నది. ఆ విశేషాలు తర్వాత చెప్తాను మీకు ఎందుకు అని. మేఘన ఎంపిక చేసుకున్న పాట మేఘ సందేశం సినిమా నుంచి ఆకులు ఆకునై, రచన దేవులపల్లి, సంగీతం రమేష్ నాయుడు గారు, గానం సుశీలమ్మ. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ. థ్యాంక్ యూ సార్. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నునురే తరెమ్మనై, ఈ అడవి దాగిపోనా, ఎండులైనా ఈ చెట్టనే ఆగిపోనా. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో
మేఘ్నా, ది బెస్ట్ ఫీచర్ నీలో ఏంటి చెప్పనా? ఫస్ట్ పాట అంతా ముందర నవ్వుతూ పాడు. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే తెలుసా అండి, పాట మొదలెట్టినప్పుడు తను ఇలా ముందరకు వచ్చి, ఐ లవ్ దట్ జెస్చర్ అ లాట్. ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులే తరెమ్మనై ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచ్చటనే ఆగిపోనా. నువ్వు యుఎస్లో ఉండొచ్చావు అని చెప్పారు. ఫస్ట్ నేను ఎందుకు అప్రిషియేట్ చేయాలంటే స్పష్టత అండి. ఇప్పుడు ఈ కొంచెం అంటే తెలుగు అమెరికాలో పుట్టి పెరిగిన తర్వాత నీ ఏజ్ వాళ్ళు తెలుగే మాట్లాడలేరు అక్కడ, నాకు తెలుసు. అలాంటిది స్పష్టతతో ఈ పాట నవ్వుతూ ముందర పాడావు. ఐ థింక్ ఫుల్ క్రెడిట్ ఫర్ దాట్. కీప్ ఇట్ అప్. ఐ థింక్ ద సాంగ్ వాజ్ డామ్ గుడ్. యూ సంగ్ ఇట్ రియలీ గుడ్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. ఇది సినిమా కోసం రాసిన పాట కాదు కృష్ణశాస్త్రి గారు. ఆయన గేయ సంపుటి నుంచి తీసుకుని నారాయణరావు గారు సినిమాలో ఉపయోగించారు. దీంట్లో ఎన్ని అరుదైన మాటలు ఉన్నాయో ఇక్కడ రాయబట్టి నాకు అర్థాలు తెలిసే కానీ విరిచేడే, తర్వాత తరణ, చెదలు అంటే ఆకాశం అన్న మీనింగ్ ఎవరికి తెలియదు. చెదలు అంటే చెదలు పట్టింది ఇంట్లో అనుకుంటాం మనం. చెదలు అంటే తరువెక్కి ఎలా నీలి గిరినెక్కి మెలమెల్ల చెదలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై. ఈ పాటలు ఈ టెంపోలో చేసి ఎంత పాపులారిటీ తీసుకొచ్చారు నాయుడు గారు. ఇదే పాట భావగీతంలాగా పాడమంటే ఆల్ ఇండియా రేడియోలో చాలా బాగా చేస్తారు, కానీ నీరసంగా ఉంటుంది ఎందుకన్నా. ఆకులో ఆకునై పూలో పూవునై కొమ్మలో కొమ్మనై నూనులే తరం. ఎక్కడికి అవుతుంది పల్లవి మనకు అర్థం కాదు. నాకేం పెద్ద తప్పులు కనిపించలేదమ్మా. ఒకే ఒక చోట ఫస్ట్ పల్లవి ఎచటైనా ఎటులైనా ఎచటనే ఆగిపోనా. ఆ షడ్జమ కొంచెం చేరినట్టుగా ఉంది, మిగతా అంతా బాగుంది. నేను తర్వాత చెప్తానన్నాను ఏంటంటే, మీ అమ్మ నాన్న ఉన్నారు ఇక్కడ? మా అమ్మగారు వచ్చారు. కాసేపు మీరు అలాగే నుంచొని ఉండండి ప్లీజ్. ఏ పార్ట్ యూఎస్ఏలో నువ్వు పుట్టావు? నేను మిషిగన్లో పుట్టాను. మిషిగన్ ఎక్కడ? డెట్రాయిట్కి దగ్గరగానా? మైక్ దగ్గర పెట్టుకో. అక్కడే చదువుకున్నావు? అక్కడే చదువుకున్నావు. ఇప్పుడు సంవత్సరం ముందర నీకు ఇప్పుడు 11-12 ఏళ్ళు ఉంటాయి. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చావు. వాళ్ళ అమ్మా నాన్న ఏం చేశారు తెలుసా చక్రవర్తి ఇంట్లో? పొద్దున్న లేస్తే ఆ అమ్మాయికి వినిపించే పాటలన్నీ సాహిత్యపరంగా సంగీతపరంగా మంచి తెలుగు మాటలు ఉన్నటువంటి పాటలే వినిపించి, ఆ అమ్మాయి మాట్లాడే పద్ధతి కూడా స్వచ్ఛమైన తెలుగులో ఉండాలని 10 ఏళ్ళుగా తాపత్రయపడి వాళ్ళు ప్లాన్ చేసి ఆ అమ్మాయిని ఆఫ్టర్ 10 years దే హ్యావ్ బ్రాట్ హియర్. నేను మన ఈ షూటింగ్ అవుతున్నప్పటి నుంచి అందరూ ఎందుకండి గడ్డం పెంచుతున్నారు మీరు తెల్లగడ్డం అంటే, నేను అందరికీ చెప్తున్నాను, ఐఎమ్ డూయింగ్ ఎ ఫిల్మ్ వైర్ ఐ నీడెడ్ సంథింగ్. సినిమాలో ఒక వేషం వేయడం కోసమని నేను ఇది పెంచుతున్నాను అనమాట. మధ్యలో తీస్తే మళ్ళీ అంత తొందరగా పెరగదని అలాగే వస్తున్నాం, పర్వాలేదు అని. కానీ మీరు ఎప్పుడు అలాగే కరెక్ట్గా ఒకే లెవెల్లో మీరు మొట్టమొదటి సినిమా నుంచి శివలో లేదు ఆఫ్ కోర్స్. శివలో అంటే నాకు శివ గురించి మాట్లాడినప్పుడు నేను ఒక విషయం చెప్పాలంటే, రాము గారు మర్చిపోతే తర్వాత అయిన తర్వాత చెప్తున్నా గడ్డం గురించి చెప్తాను. రామ్ గోపాల్ వర్మ గారు మొత్తం డబల్ పాజిటివ్ అంటే సినిమా అయిపోయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసే ముందర చూసే దాంట్లో చూసొచ్చి, అంటే చాలామంది బాలసుబ్రహ్మణ్యం గారు అభిమానులు ఉంటారు, నేను చాలా గొప్ప అభిమానం నా పర్సనల్ ఫీలింగ్. ఆయన వచ్చి మీరు సినిమా చూశారట, డబల్ పాజిటివ్ చూసారో కాపీ చూసారో గుర్తులేదు, చూసి ఈ గడ్డం అబ్బాయి ఎవరు, నాకు పరమశయంగా ఉన్నాడు, అస్సలు నచ్చలేదు నాకు ఇతను అని వెళ్ళిపోయారట ఫస్ట్ మీరు బయటికి. ఆయన కూడా స్క్రీన్ ప్లే ఆర్డర్లో అక్కడ వరకు చెప్పి ఆపేశారు. నాకు బాలసుబ్రహ్మణ్యం గారు చూసి నన్ను ఈ గడ్డం అబ్బాయి ఎవరు బాగాలేదన్నారు అంటే నేను చాలా టెన్షన్ పడ్డానండి. అంటే ఇంత నేను ఇష్టపడుతున్నాను, ఆరాధిస్తున్నాను, ఎందుకు ఇట్లా చేశాడు, ఎక్కడో మిస్ అయింది అనుకున్నానండి. తర్వాత బయటికి రాగానే రాము గారితో మీరు అన్నారట, ఎవరండి అబ్బాయి గడ్డం అబ్బాయి అన్నారట. అంటే చక్రవర్తి అండి అని చెప్తే నాకు అస్సలు నచ్చలేదు, అంటే అతను నాకు నచ్చనంత అద్భుతంగా చేశాడు అని కాంప్లిమెంట్ ఇచ్చారటండి. ఇప్పుడు విషయం ఏంటంటే అండి, కోపం వచ్చింది నాకు ఆ పాత్ర చూసి, ఈ దుర్మార్గుడు ఏం మనిషి వీడు, స్టూడెంట్ వీడు అని. నాకు అసలు నేను వంటల్ని ఆయనకు ఐ జస్ట్ కార్నర్డ్ హిమ్ అండ్ సెడ్, ఎవడండి ఆ అబ్బాయి, నాకు ఏమాత్రం నచ్చదు, నాకు చికాకు పుట్టింది అతన్ని చూస్తే. ఏం కావాలి?
సైకిల్ నాది. నీ పేరు రాస్తున్నా దీని మీద. వీడి పేరు రాస్తున్నావు చూడరా. హీరో. గడ్డం ఎందుకు తీయలేదు అనడానికి కారణం ఏంటంటే గడ్డం నాకు కాదు అడ్డం అనే ఉద్దేశంతో. అవును, ఈ ఫేస్ కి ఆ గడ్డం అవసరమా? ఇదే నా గ్లామరు, నీకేమైనా అడ్డమా? అడ్డమా లేదా అని చెప్పాలంటే ఒక క్లాస్ పీకాలి, దానికి నాకు టైం లేదు. రాము గారు నాతో లైన్గా 23 సినిమాలు తీశారండి. దేంట్లోనూ గడ్డం తీసే అవకాశం ఇవ్వలేదండి ఆయన. ఒకసారి ఏదో గడ్డం ట్రిమ్ చేస్తే దీనివల్ల నీకు ఈ సినిమా ఇవ్వట్లేదన్నారు. సో మేబీ ఆయనకి అంటే నేను గడ్డం ఇలా ఉంటేనే కొంచెం చూడదగ్గట్టు ఉంటానేమో అండి. మొత్తం తీస్తే గడ్డం చక్రవర్తి అయిపోయింది. నిజం చెప్పాలంటే గడ్డం తీస్తే ఎలా ఉంటారో నాకు కూడా గుర్తులేదండి. ఎవరు జేడీ అని కూడా పిలవట్లేదు. గడ్డం చక్రవర్తి, లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ చక్రవర్తి, లేదా డైరెక్టర్ చక్రవర్తి, మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి, గడ్డం చక్రవర్తి కంటిన్యూస్గా ఇంకా జీవితం అంతా కూడా. అంటే క్వశ్చన్ ఏంటంటే ఎవడైనా తీస్తా అంటే ఇంకోటి ఎవడో ధైర్యం ఇవ్వట్లేదు. ఇప్పుడు నేను చేసే సినిమాలో నేనే ధైర్యం చేయట్లేదు. మనీ మనీ మోర్ మనీ అని ఇప్పుడు మనీ పార్ట్ 3 తీస్తున్నా అండి. మనీ పార్ట్ 1, మనీ పార్ట్ 2 వచ్చిందండి. ఇండియాలోనే ఫస్ట్ టైం అండి పార్ట్ 3. దీంట్లో తీద్దాం అనుకున్నా అండి. కాకపోతే పార్ట్ 1 పార్ట్ 2లో గడ్డం ఉంది కదా, పార్ట్ 3లో ఎందుకు లేదంటారని నేనే. మీరు ఏం చేయాలంటే అలాంటప్పుడు ఎలా ఉంటుందో చూసుకోవడానికి సినిమాకు పెద్ద గ్యాప్ ఉంటుంది చూడండి. అవునండి. ఒక 6 నెలలు ఉన్నప్పుడు ఒకరోజు తీసేసేసి తర్వాత పెంచడం మొదలెట్టాలి. అంటే ఒకసారి అలా చేశానండి. వాస్తు శాస్త్రాన్ని హిందీలో సినిమా చేశాను నేను, సుష్మితా సేన్. చాలామంది మా ఆఫీస్కి వచ్చి ఎవరు అబ్బాయి అని నన్నే అడిగారండి. లెట్స్ వెల్కమ్ సాహితీ, లేడీస్ అండ్ జెంట్ల్మెన్. అందరికీ నమస్కారం. అదేంటిది అందరికీ నమస్కారం బుస్, అది ఏంటి అని ఎందుకు అట్లా మాకు తెలియదు, అర్థం కాక చచ్చిపోతున్నాను. అర్థం కావు ఏమిటది అసలు, అదేంటి, ఎందుకలా చెప్పు ఒకసారి. నవ్వు వచ్చిందా? అందరికీ నమస్కారం పెడితే నవ్వు వస్తుందా నీకు? ఇంకా నవ్వుతూనే ఉందండి సాహితీ. ఎందుకలా చెప్పు, పర్వాలేదు. అరే ఎందుకు చెప్పు. ఈ ముసలాడు వీడు కూర్చొని ఇంతసేపు గడ్డాల గురించి మాట్లాడుకున్నారు. నన్ను పిలుస్తారో లేదో అనుకున్నా, పిలిచారు అట్ లాస్ట్ అంది. అంటే అది కోపంతో నవ్వలేదండి. అదే నవ్వుతూ కోపం. అది కొంతమంది మన వ్యంగ్యం ఉంది కదా, పేచేదవల్లారా అన్నట్టుగా అలా ఒక నవ్వు. ఏమంటే అమ్మాయి అనుకుందా లేదా? ఇప్పుడు మీరు అమ్మాయికి అందించి మరీ గుర్తు చేసి మరీ నవ్విస్తున్నారు మీరు. నేను అనుకున్నది నీకు ఎలా తెలుసో నవ్వుతోంది. ఓహో, అంటే ఏకీభవించావు అనమాట నువ్వు. నాకు నువ్వు మీ అమ్మ నాన్న తెలుసు కాబట్టి ముగ్గురిని కలిసి కొడతాను నేను నిజంగా. ఎందుకు నవ్వావో తర్వాత నాకు ఉత్తరం అన్న రాయి నువ్వు. ఓకే ఓకే. సాహితీ ఎంపిక చేసుకున్న పాట బ్యూటిఫుల్ సాంగ్. వేటూరు సుందరమూర్తి గారి రచన, ఇళయరాజా సంగీతం, జానకమ్మ పాడిన పాట, ఆవిడకి నేషనల్ అవార్డు వచ్చిన పాట. సితార సినిమాలో వెన్నెల్లో గోదావరి అందం. కులకటం కాదు, బాగా పాడు. మీరు కూడా ఉత్తిని పతక కాదు, అందరు కలిపి చప్పట్లు కొట్టండి. అది విషయం. వెన్నెల్లో
పంజరాన దాటిన స్వర పంజరాన నిలచి కన్నీరే పొంగి పొంగి తెరల చాటున చూపులు చూడలేని మంచు బొమ్మనై యవ్వనాలు అదిమి అదిమి పువ్వులన్నీ చిదిమి చిదిమి వెన్నెలంత ఏటి పాలు చేసుకుంటేనే నాకు లేదు మమకారం మనసు మీద అధికారం నాకు లేదు మమకారం మనసు మీద అధికారం ఆశలు బాసిన వేసవిలో ఆవేదనలో రేగిన ఆలాపన సాగే మైలో కలలే నదిలో వెల్లువలై పొంగారే మనసు వయసు కలిసి శ్రమించిన సరాగమే కలతలు రేపిన వలపుల బడిలో తిరిగే సుడులై ఎగసే ముగిసే కథనేనా ఎగసే ముగిసే కథనేనా ఇప్పుడు లేదా లేదా కానీ నీ మీద నీకెందుకు మధ్యలో 2-3 చోట్ల కోపం వచ్చేసింది చూసారా మీరు? ఆ మధ్యలో కొంచెం ఎందుకు కోపం వచ్చింది మీద నీకెందుకు? ఒక వర్డ్ సరిగ్గా పలకలేదు. నేను చూశానండి మధ్యలో తను అది ఏ వర్డ్ చెప్పు. ఎక్కడ ఏ మాట తప్పుగా పాడావు? ఇప్పుడు ఇక్కడి నుంచే కరెక్ట్ చేసుకుందాం మనం. ఒక వర్డ్ సరిగ్గా అనగా ఒక మాట. ఒక మాట. అది ఏ మాట? సరే నేను చెప్తానులే. జేడి మాట్లాడండి. చను అంటే నాకు షీస్ గాట్ ఎ టెరిఫిక్ క్యారెక్టర్ అండి తనకి. ఎందుకంటే తను పాడుతూ తనే కోపం వచ్చేసింది మధ్యలో. తను ఇలా అనుకుంటుంది. నీకు చాలా మంచి డాన్సింగ్ కూడా రిథమ్ సెన్స్ బాగుంది నీకు. ఎందుకంటే మధ్యలో తను డాన్స్ చేద్దామని విల్లులా వంగు ఇట్లా ఇట్లా అంటూనే ఉంది. అసలు ఆగట్లేదు అనమాట. కొంచెం ఓకే అంటే డాన్స్ కూడా చేద్దామని. బట్ చాలా కష్టమైన పాటను ఎన్నుకున్నావు. చరణం అసలు ఎన్ని వేరియేషన్స్, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్, ఎంత కష్టం. బట్ నువ్వు డెఫినెట్లీ అంటే ఆబ్వియస్గా నీ ఏజ్కి అంత బ్రెత్ మీద కంట్రోల్తో ఉండి పాడటం అనేది కష్టం. అయినా యూ ట్రైడ్ యువర్ బెస్ట్. థ్యాంక్ యూ సార్. నో టూ డేస్ అబౌట్ ఇట్. బట్ టోటల్గా నాకు నీ బాడీ లాంగ్వేజ్ అద్భుతంగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. ఏమండి గట్టిగా చప్పట్లు కొట్టండి. బాగా పాడిందండి అమ్మాయి. ఈ పాట ఎందుకు స్పెషల్ అంటేనండి, ఆవిడ బ్రీతింగ్ కంట్రోల్ పిల్లలకు నేర్పించేవాళ్ళు తల్లిదండ్రులు కాస్త సంగీత జ్ఞానం ఉన్నవాడు ఈ పాటను వినిపించండి. జీవిత వాహిని అలలై అని పాడుతున్నాను. జీవిత వాహిని అలలై ఆ 4 బార్లు కూడా ఒక్క బ్రీత్లో నువ్వు పాడకపోతే ఎలాగా చెప్పు. తర్వాత అది ఒకటి గుర్తుపెట్టుకో. టోటల్గా పాట మొత్తంలో కూడా నీ బ్రీతింగ్ కొంచెం మేనేజ్ చేసుకోవడానికి ఎలాగని ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఫుల్ రేంజ్ సాంగ్ పైకి వెళ్తున్నప్పుడు ఓపెన్గానే పాడాలి తప్పించి ఫాల్స్ వాయిస్లో పాడకూడదు. అది నిరుపేదన గుండెలో చలినిట్టూర్పు సుడిగుండమై నాలో సాగే మౌన గీతం. ఆ గీతం ఆ మెట్లన్నీ కూడా చాలా నీట్గా పాలరాతితో చేసి పాలిష్ చేసినట్టు ఉండాలి. గీతం నీట్గా ప్రతి స్వరస్థాయి గీతం కాదు, గీతం. ఇది నేను మెయిన్గా నోట్ చేసినవి, దృష్టిలో పెట్టుకో. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, గణేష్ రేవంత్. లేడీస్ అండ్ జెంట్మెన్, రేవంత్ ఎంపిక చేసుకున్న పాట శివరంజని సినిమా నుంచి అభినవ తారవు, రచన నారాయణ రెడ్డి గారు, సంగీతం రమేష్ నాయుడు గారు, పాడింది బాలసుబ్రహ్మణ్యం. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ. థ్యాంక్ యూ సార్. ఒక క్వశ్చన్ అడిగాడు మధ్యలో, సార్ అక్కడ ఒక ఆయన కూర్చొని ఉన్నాడు, ఆయన ప్రతి పాటను ఆంగికంగా అనుభవించి ఎంజాయ్ చేస్తున్నాడు ఎవరో సార్ అని చెప్పి.
ఆయన పేరు హరీంద్ర బాబు అండి. ఈ ప్రోగ్రాం ప్రారంభించినప్పటి నుంచి ఒక్క ఎపిసోడ్ కూడా వదిలిపెట్టలేదు. మేము ఏ ఊర్లో చేసినా ఆ ఊరికి వస్తాడు ఆయన. వచ్చి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. తను కూర్చుంటాడు, పిల్లలు పాడేది ఎంజాయ్ చేస్తాడు. అతను రాగానే నమస్కారం సార్ అంటాడు, వెళ్ళి కూర్చుంటాడు అక్కడ. ఇలా ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు మీరు? 13 ఏళ్ళ 14 దాదాపు 14-15 సంవత్సరాల నుంచి ఒక్క ఎపిసోడ్ కూడా వదిలిపెట్టకుండా మాకు అతను చూసినప్పుడల్లా ధైర్యం వస్తుంది, మేము ఇంకా బాగానే చేస్తున్నాం కార్యక్రమం అని. ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే అంటే చాలా చాలా అంటే నేను ఇందాక అదే అన్నాను బాలుగారితో, అద్భుతమైన గళం గానంతో పాటు మంచి చెవు కూడా ఉండాలండి. అభినవ తారవో నా అభిమాన తారవో, అభినవ తారవో అభినయ రసమయ కాంతి ధారవో, అభినయ రసమయ కాంతి ధారవో, మంజుల మధుకర సింజాన సుమసర సింజిని, శివరంజని శివరంజని.
పై పిచ్చికి వెళ్ళినప్పుడు మాత్రం చాలా బాగా హోల్డ్ చేశాడండి. చాలా కష్టమైన పాట. మీరు అందరూ అద్భుతమైన పాటలు ఎన్నుకున్నారు, చాలా కష్టమైన పాటలు ఎన్నుకున్నారు. బట్ యాజ్ ఎ సాంగ్ ఐ థింక్ ఇట్స్ సూపర్. బాలుగారిని మీకు నాకు ఒక చిన్న కోరిక ఉండేదండి. బాలుగారు పాటలు పాడుతున్నప్పుడు ఏ హీరోకి ఆ హీరోకి తగ్గట్టు పాడతారు అని. ఆ తర్వాత అర్థమైందండి, కాదండి, ఆయన ఆ ఎనర్జీతో వాళ్ళ హావభావాలకి పాడతారు అని. సరే, నాకు కోరిక ఏంటంటే, నేను యాక్టర్ని అయిపోయాను, బాలుగారు పాడుతుంటే చూడాలి అని. అది సాధ్యమా? కాదు. ఎందుకంటే ఎలా చూస్తానని, మీరు మా సినిమా క్షణక్షణం అనే పాట జరుగుతున్నప్పుడు ఇప్పుడు డైరెక్టర్ అండి శివనాగేశ్వర గారు, అప్పుడు కో డైరెక్టర్ అండి ఆయన ఒకే ఒక రిక్వెస్ట్ చేశాను, సార్ నేను బాలుగారు పాడుతుంటే చూడాలండి అని. దాంట్లో ఉందమ్మా అంటే ఆయన ఫీల్ అవుతారేమో, చిచ్చి అస్సలు కాన్షియస్ ఫీల్ అవ్వరని. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆయన ఆ పాట గుర్తున్నాను, జామురాతిరి, ఆయన పాడుతుంటే ఎదురుగుండా కూర్చుని కుర్చీ వేసుకుని నేను ఆయన పాడుతుంటే చూశాను. విషయం ఏంటంటే, అక్కడ 100 మంది ఉన్నారా, ఒక్కడున్నాడా, 1000 మంది ఉన్నారా, వాడేవాడు వీడేవాడు ఎవరితోనూ సంబంధం లేదు. బికాజ్ ఆ పాటని ఆయన నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ, అంటే పాట నవ్వుతూ పాడాలి, నవ్వుతూ అంటే ట్రాజిడీ పాటని కాదు, ఆ పాటని అంటే ఎంత ఆయన ఆ క్షణంలో అక్కడ మరి శ్రీదేవితో ఉన్నా అనుకుని పాడారో, లేకపోతే శ్రీదేవికి కూడా సరిపోతుందని పాడారో తెలియదు, కానీ ఆ పాట అండి ఎంత అద్భుతంగా పాడారంటే, నిజంగా ఆయన అక్కడ ఉన్నట్టు ఫీల్ అయ్యారు మీరు. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ అండి. రామురాతిరి జాబిలమ్మ జోలపాడన ఇలా జోరుగాలిలో జాజి కొమ్మ జారనీయకే కళ అవిచరణములా అని పాడుతున్నా, అవిచరణములా శశికిరణములా, అక్కడ అవి తకదిమి అవి నువ్వు తకదిమిత అవి అని పాడుతున్నా. తర్వాత నీ శృంగార లలిత భంగిమలు పొంగిపోదురే ఋషులైన నీ కరుణ రసావిష్కరణంలో అని పాడుతున్నాను. అది చాలా బాగుంది వినడానికి. రస అంటే నాకు చాలా ఇష్టం. అలా నేను ఎక్కువ పాటలు కూడా ఎక్కువ ఉన్నదానికంటే ఎక్కువ సస్టైన్ చేస్తుంటా, కానీ విష్కరణంలో ఫాస్ట్ అయిపోతుంది. దాని తాళ ప్రమాణం ఏంటంటే, నీ కరుణ రసావిష్కరణంలో కరిగిపోదురే కర్కశులైన, తర్వాత కర్కసు కాదు కర్కశులైన. నిజంగా ఆ తాపత్రయం పైన గాంధారం మళ్ళీ షడ్జమానికి నువ్వు హోల్డ్ చేయడానికి నువ్వు పడుతున్న తాపత్రయం నేను చూస్తున్నాను ఆయన. అది అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది. ఆ గా శృతిలో ఉంది షడ్జమ. శివరంజని అవన్నీ చాలా డేంజరస్ ప్లేసెస్. నేను ఇప్పుడు నీ శృతి కాబట్టి తక్కువలో పాడాను. ఆ పైన హోల్డ్ చేయడానికి చాలా ఎనర్జీ కావాలి. ఒకసారి కాదు, అది చాలాసార్లు వస్తూనే ఉంటుంది. పాట మధ్యలోకి వెళ్ళేసరికి మన ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. దాన్ని హోల్డ్ చేయడానికి నువ్వు పడుతున్న తాపత్రయం ఐ కెన్ సీ ఇట్. కొంచెం ఫ్లాట్ అయినా పర్వాలేదు లేని వదిలేస్తారు, కానీ నువ్వు చివరి దాకా కూడా అది శృతి శుద్ధంగా పాడడానికి ఎంత తాపత్రయపడ్డావో. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉజాల టెక్నోబ్రైట్ పాడుతా తీయగా ఈ అధ్యాయం తాలూకు మార్క్స్ చదవడానికి ముందుగా మనం అందరం 2 వారాల నుంచి చాలా సరదాగా గడుపుకున్నాం. ముఖ్య అతిథిగా చక్రవర్తి గారు వచ్చేసిన తర్వాత మనం అందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ అండి, మీకు ఒక నిజం చెప్పాలి. అంటే ఇప్పటివరకు చెప్పినవన్నీ నేను అబద్ధాలని కాదండి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు అఫ్కోర్స్ నేను బాలుగారి పెద్ద ఫ్యాన్ని, నో డౌట్. బాలుగారి సమక్షంలో కూర్చోవడానికి నేను ఎంత ఇబ్బంది పడ్డానో నాకే తెలుసండి. నిజం అది కాదండి. చెప్పబోయే నిజం ఏంటంటే, నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు నేను తీస్తున్న సినిమా మనీ మోర్ మనీని కూడా ప్రమోట్ చేసుకుందాం అనే ఒక ఉద్దేశంతో వచ్చాను. కానీ నిజంగా నన్ను నమ్మండి, నేను మర్చిపోయాను. ఐ టోటలీ ఫర్గాట్ అబౌట్ ఇట్. ఎందుకంటే అంటే నాకు టైం కూడా తెలియలేదండి. అత్యద్భుతం. అంటే పాటలు వింటూ ఇంత అద్భుతం, పైగా ఆయన సమక్షంలో అద్భుతమైన పాటలు. దీనికి ముందర ఎపిసోడ్ అవ్వచ్చు, ఏ ఎపిసోడ్ అవ్వచ్చు. అంటే నాకు తెలిసి నేను ఫెయిల్ అయ్యానండి.
ఎందుకంటే ప్రోగ్రామ్ సూపర్ హిట్ కనుక నేను ఫెయిల్ అయ్యాను. నేను వచ్చింది నా సినిమా ప్రమోట్ చేసుకోవడానికి, అది మర్చిపోయి మీ ప్రోగ్రామ్ని ప్రమోట్ చేయడానికి నేను ఒకటే రిక్వెస్ట్ అండి, బాబు గారు లాగా నేను నిజంగా అన్ని ప్రోగ్రామ్స్కి రాలేనేమో, నాకు వీలున్నంత వరకు అక్కడక్కర్లేదండి, నేను అక్కడైనా కూర్చుని తప్పకుండా ఈ ప్రోగ్రాంలో ఐ వాంట్ బి పార్ట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్స్ అ లాట్. మనస్వీప్ మాట్లాడినందుకు ధన్యవాదాలు. మీ ఇప్పుడు తీస్తున్న మనీ మనీ సినిమా కూడా అంతకుముందు సినిమాల కంటే కూడా ఇంకా చక్కటి విజయాన్ని సాధించాలని, ఆ జైత్ర యాత్రలో భాగంగా మేమందరం కూడా పాలు పంచుకోవాలని మనసారా కోరుకుంటున్నాను నేను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మార్క్స్ చదువుతాను. అందరికీ ఒకేలాగా చప్పట్లు కొట్టాలి, అబ్బాయిలు అమ్మాయిలు పిల్లలు పెద్దలు అందరూ కూడా. చెప్తున్నా ఇప్పుడే. శ్రీదీప్ 75%, లక్ష్మీ మేఘన 93%, దివ్యమాలిక 84%, మేఘన 83%, సాహితీ 79%, గణేష్ రేవంత్ 88%. సో ఇవాళ వీళ్ళలో తక్కువ మార్కులు శ్రీదీప్ 75% వచ్చింది, బట్ వేరే దారి లేదు. తనకి ఈటీవీ తరఫున ఒక జ్ఞాపికను చక్రవర్తి గారు అందజేస్తారు. నీకున్న ఒకటే ఒక లోపం, యూ సింగ్ వెరీ వెల్, బట్ శృతి గురించి కొంచెం చేసావంటే చాలా చిన్నపిల్లవాడు, ఇంకా చాలా మంచి భవిష్యత్తు ఉంది. యూ విల్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఓకేనన్నా? బెస్ట్ ఆఫ్ లక్. కైపు కళ్ళ ఇప్పుడు ఉజాలా టెక్నోబ్రైట్ స్పాట్లెస్ పర్ఫార్మర్ ఆఫ్ ది డే చిరంజీవి లక్ష్మీ మేఘనకు 5,000 రూపాయల చెక్కును అందిస్తున్నారు. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. సర్వే జనా సుజనో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం. గాడ్ బ్లెస్ యూ ఆల్.